మీ ప్రిన్సెస్ జ్వాలని. ఈరోజు నార్మల్ రైస్ తోని చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇప్పుడు పప్పు అదండి మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నా. ఇగో ఇప్పుడు మసాలా, గరం మసాలా ఇప్పుడు ఇప్పుడు మసాలా, చికెన్ ఇప్పుడు చికెన్ మసాలా ఇవన్నీ వేసి కలుపుకోండి. ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా సరే మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. అవును, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు, ఫ్రై చేసిన ఉడకట్ట వేయండి. మంచిగా కలపండి. కలిపి అల్లం ఎల్లిగడ్డ వేయాలండి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసినాక పక్కకు పెట్టండి. నార్మల్ రైస్ తోని మేము బిర్యానీ చేస్తున్నాం. స్టవ్ వెలిగియాలి. బియ్యం పొయ్యి మీద పెట్టి ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా సాజీరా, ఇలాచీలు, సోపు పువ్వు, మిరియాలు, ఇంకా లవంగాలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతోనే టేస్ట్ వస్తుంది బిర్యానీతోని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా ఉడికేదాకా పక్కకు పెట్టాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, బ్రెడ్ చేసుకోవాలండి. సగం ఉడికిన రైస్ వేసుకోవాలండి. లేయర్ వేసుకోవాలండి మమ్మీ. లేయర్ వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టే వేసుకోవాలండి. వేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి మీద, ఫుడ్ కలర్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పిండి పెట్టుకొని మూత పెట్టేయాలి. మంట మీద 10 minutes పెట్టుకోవాలి. ఇంకా 20 minutes చిన్నగా మంట పెట్టుకోవాలి. హాయ్ అండి, ఎంత బాగుందో చూడండి చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, బాగుందండి. సూపర్ ఉంది. చాలా ఈజీ ప్రాసెస్.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కొట్టండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి.